హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, భగవద్గీత 9వ అధ్యాయం ప్రారంభించాము. 9వ అధ్యాయం మొత్తం భగవద్గీతే కాదు, తొమ్మిదవ అధ్యాయం ఒక్క భగవద్గీత మాత్రమే కాదు, పూర్తిగా ఉపనిషత్తులు వేదాంత సారం మొత్తములో కూడా ఒక విలక్షణమైనటువంటి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి అధ్యాయం. అందుకే బ్రహ్మ విద్యని ఇక్కడ రాజ విద్య అని చెప్పారు. అంటే ఎన్ని రకాల విద్యలు ఉన్నాయో వాటన్నిటికంటే కింగ్, అంటే రాయల్ సైన్స్ అంటారు దీన్ని. అదే విధంగా భగవాన్ ఇంకొకటి ఏమన్నారంటే, మోస్ట్ సీక్రెట్ అంటే ఎంతటి గోప్యం, అంటే ఎంతటి రహస్యం ఉంటాయో ఆ రహస్యములన్నిటిలోకెల్లా కింగ్ అంటే రాజగుహ్యము అన్నారు. ఈ రాజవిద్యని రాజగుహ్యాన్ని మనం తెలుసుకోకుండా ఉండడం అనేది చాలా పొరపాటు మాత్రమే కాదు, అది అపరాధము అంటాను నేనైతే. కాబట్టి మీరందరూ ధన్యులు. ఈ రాజవిద్య రాజగుహ్య యోగంలో మనము ప్రవేశించాము. అయితే భగవాన్ ఏమన్నారంటే, ఇక్కడ 2 విషయాలు చెప్పారు. రాజవిద్య రాజగుహ్య యోగం అనేది అత్యంత పవిత్రమైనది. పవిత్రమిదం ఉత్తమం. అంటే మనకి చాలా యజ్ఞాలు, యాగాలు, పూజలు, అనేక రకమైనటువంటి ఇవి కూడా పవిత్రం చేస్తూ ఉంటాయి. సపోజ్ గంగా జలం ఉందనుకోండి, ఇంతకుముందు మనం చేసినటువంటి పాపాలని కడిగి వేస్తుంది గంగా జలం అంటారు. గంగా స్నానం, కుంభమేళ అంటారు. కానీ మళ్ళీ కొత్తమైనటువంటి పాపములు జరుగుతూ ఉంటాయి. మరి దీని యొక్క గొప్పతనం ఏంటి? రాజవిద్య వలన రాజవిద్య యొక్క గొప్పతనం ఏంటంటే, ఇంతకు ముందు జరిగిన పాపములే కాదు, ఇంకా పాపములు జరగడానికి వీలు లేని విధంగా మిమ్మల్ని పవిత్ర చేస్తున్నది. అంటే ఎలా? ఆత్మ సాక్షాత్కారం. ఇక్కడ ఆత్మ సాక్షాత్కారం అంటే ఈశ్వర సాక్షాత్కారముతో మీకు అత్యంత పవిత్రత కలుగుతుంది. ఎందుకు? మన సంసారం అనేది, అంటే మన సంసారం ఎప్పుడు కూడా 3 రకాలుగా ఉంటుందని చెప్పాం. ఏంటది? శరీరపరంగా కూడా మనకు అనేకమైనటువంటి అసంతృప్తితో ఉంటాం. ఎవ్వరు కూడా, ఎంతటి వారు కూడా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత శరీరం అనేది అల్టిమేట్ కాదు. అంటే ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క కాంటెక్స్ట్ పరంగా మాట్లాడతా తప్ప ఏ శరీరం కూడాను అల్టిమేట్ అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే అది ప్రకృతితో
ముడిపడి ఉన్నది కాబట్టి. ప్రకృతి అనేది మారిపోతుంటూ వికారాలు చెందుతూ ఉంటది కాబట్టి శరీరం అనేది అల్టిమేట్ ఎవరికి ఉండదు. అందువల్ల శరీరం ద్వారా ఎవరు పరిపూర్ణమైన సంతృప్తి చెందరు. 2, మనస్సు పరంగా చూసాం. మానసికంగా దాన్ని సంతృప్తి పరచడం అనేది అసాధ్యం. బుద్ధిపరంగా కూడా అనేక విషయాలు మనం ఈ బాహ్యంగా అంటే ఈ జగత్తు యందు అలా తవ్వుతూ పోతుంటాం. వారు అంటారు, సరే ఈ వ్యక్తమైనటువంటి నామరూపాలు దాటి వెళ్తే అవ్యక్తమైనటువంటి మేటర్ ఉన్నది కదా అంటారు సైంటిస్టులు. దాన్ని ఏమంటారు? ఎనర్జీ అంటారు. సరే, ఎనర్జీ ఓకే, అది కూడా మారిపోతుంది అంటారు మన యొక్క ఋషులు, యోగులు. అందువలన ఎనర్జీ కూడా ఒక రకమైనటువంటి అవ్యక్త స్వరూపమైనటువంటి మాయలో అంతర్భాగమే. అందువలన మ్యాటర్ ఎనర్జీ దాటి వెళ్తేనే స్పిరిచువల్ ఆత్మ కాన్షియస్నెస్ అంటే ఆ యొక్క చైతన్యం, శుద్ధ చైతన్యం అంటాం. అందుకే దీన్ని తెలుసుకుంటే ఇంకా ఏమీ తెలుసుకోవడానికి మిగిలి ఉండదు అని 4వ అధ్యాయం 7వ అధ్యాయంలో చెప్పారు భగవాన్. ఇంతకుముందే 7వ అధ్యాయం ఏమని? యజ్ఞాత్వా నా ఇహ భూయః అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే అని. ఇంకా ఏమి తెలుసుకొని మిగిలి ఉండదు బాబు అని చెప్పారు. మరి రాజగుహ్యం అని ఎందుకు అన్నారు? అత్యంత గొప్ప రహస్యం ఎలా అవుతుంది? ఇది అందరికి తెలిసిపోతుంది కదా. అంటే అందరికీ తెలుసును అనే భ్రమలో ఉన్నారు తప్ప ఎవరికి తెలియడం లేదంటున్నారు భగవాన్. భగవాన్ ఒక్కడే చెప్పట్లేదండి, కృష్ణ భగవాన్ యమధర్మరాజు కూడా చెప్పారు ఉపనిషత్తుల్లో. అనేక మంది ఋషులు కూడా దర్శించారు ఇది ఎంత గుహ్యము, రహస్యం అని. ఎలా? శ్రవణాయాపి బహుబిర్యోన లభ్య. ఎంత వారు వింటున్నా, రోజు సంవత్సరములు అంటే 25-30 సంవత్సరాలు వింటుంటారు, కానీ ఏమి నథింగ్ హ్యాపెన్స్, ఏమీ తెలుసుకోలేరు. శృణ్వంతోపి బహవో యం నా విద్యుహు. అంటే వినడమే చాలా మందికి దుర్లభం అంట, దొరకదు వినడానికి. విని 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 కూడా ఏమీ అర్థం కాదంట. ఒకవేళ అది అర్థమయ్యేటట్లు చెప్పే ఆ వక్త, స్పీకర్ ఉన్నారు చూడండి, ఆశ్చర్యం అంట. ఆయన చెప్పిన తర్వాత అర్థం చేసుకున్నారు చూడండి సాధకులు, మీలాంటి వాళ్ళు, ఆశ్చర్యం అట మీరు కూడా. దీన్ని 2వ అధ్యాయంలో కూడా చెప్పారు భగవాన్. ఇప్పుడు నేను చెప్పింది ఉపనిషత్తు, కఠోపనిషత్తు. మరి గీతలో ఎక్కడ చెప్పారు స్వామి? 2వ అధ్యాయంలో 29వ శ్లోకం చూడండి. ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైన మన్యశృణోతి శృత్వాపి ఏనం వేద నా చైవ కశ్చిత్ అన్నారు. కొంతమంది దీన్ని ఆశ్చర్యంగా చూస్తారంట, ఇంకొంతమంది దీన్ని ఆశ్చర్యంగా చెప్తారు. మరి కొంతమంది అయితే ఆశ్చర్యంగా వింటారు, ఇంకొంతమంది అయితే విని 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 చివరికి ఏంటంటే నథింగ్ హ్యాపెన్స్, ఏమి అర్థం కాదంట. అది కూడా ఒక ఆశ్చర్యం. అంటే ఇన్ని సంవత్సరాలు మీరు విని 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 అయినప్పటికీ మీకేం అర్థం కాలేదంటే ఎంత వండర్ అండి, ప్రపంచ వింతల్లో పెట్టాలి మిమ్మల్ని అని అన్నారు. అలా అర్థం కాని వాళ్ళకి మీరు కాదు అక్కడ. సో ఈ విధంగా అత్యంత గుహ్యతమము అని చెప్పారు. మరి పవిత్రం అంటే చెప్పాను నేను ఎందుకు? బాహ్యంగా ఉన్నటువంటి ఈ అశుద్ధాలని గంగా జలం లాంటి పూజలు, అనేక రకాల వ్రతముల ద్వారా మనము తొలగించుకుంటాము. కానీ మన లోపల దాగి ఉన్న ఏంటి? అజ్ఞానం అనే తల్లి నుండి అవి శుంభ నిశుంభ అంటే తాటికి అనే ఒక అజ్ఞానం నుండి సుబాహు మారీచ
వాళ్ళు బయలుదేరుతుంటారు రాగద్వేషాలుగా, కామక్రోధాలుగా. రావణ, కుంభకర్ణ, దంతవక్త్ర, శిశుపాల, హిరణ్యాక్ష, వీళ్ళందరూ కూడా రాగద్వేషాలు, మధుకైటభ. సో ఇవి మన లోపల దాగున్నాయి, బయట లేరు వీళ్ళు. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః. ఆమె లోపల ఉన్న వాళ్ళు ఏం కూలగొడతారు? మనకి ఆల్రెడీ ఏముంది? డబ్బులా? నీ బీరువాలో, నీ లాకర్లో డబ్బులకు అక్కర్లే. జ్ఞానరత్నాపహారాయ తస్మా జాగ్రత్త. మనలో ఉన్నటువంటి అవివేక సంపద, అజ్ఞానం, వివేకం, వైరాగ్యం, ఇవన్నీ కొల్లగొట్టిపోతారు. అందువలన ఆ అజ్ఞానాన్ని తొలగిస్తే మీకు శాశ్వతమైనటువంటి ఒక పవిత్రత వస్తుంది. అందుకే అత్యంత పవిత్రం చేసే దాంట్లో ఉత్తమమైనది రాజవిద్య, ఆత్మవిద్య, బ్రహ్మ విద్య. నహి జ్ఞానేని సదృశం పవిత్రమిక విద్యతే అని 4వ అధ్యాయంలో చెప్పారు భగవాన్. అంటే ఈ గీతా జ్ఞానం అంటే బ్రహ్మ విద్యకి సమానంగా తుల్యమైనది. సృష్టిలో నా భూతో నా భవిష్యత్ అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన ఇది చాలా గొప్పది. అయితే మరి ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరకడం ఏంటి? ఇప్పుడే ఇక్కడే అందుబాటులో ఉన్నది. అందువలన భగవాన్ ఏమనాలి? లేదండి మీరు చనిపోతే దొరుకుతుంది అన్నారు అనుకోండి, చాలా కష్టం. మరణం తర్వాత ఫలం వస్తుంది అనడంలో ప్రూఫ్ ఏంటి? ఎవరు చూసారు వెళ్ళి? అందువలన జ్ఞానం పొందితే మనకి ఇప్పుడు ఇక్కడే మనశ్శాంతి, ఆనంద ప్రాప్తి. మనశ్శాంతి ఉంటేనే ఆనంద ప్రాప్తి. అశాంతస్య కుత సుఖం అన్నారు భగవాన్ 2వ అధ్యాయంలో. త్యాగరాజు కూడా శాంతి లేనిది సుఖం లేదు రామా అంటారు, ఆయన పాడుతుంటారు భజన. అందువలన ఇప్పుడు ఇక్కడే మీకు మనశ్శాంతి కలుగుతుంది, ప్రశాంతత. చూసారా? సావధానంగా మీరు ఒక సాక్షిభూతంగా మీరు ప్రతిదాన్ని పరికించి గమనిస్తుంటే మీరు శాంత స్థితిలోకి వెళ్ళిపోతారు. అప్పుడు మీకు మీ ముఖములో అలవోకగా, సునాయాసంగా, సహజమైనటువంటి ఆనందము ప్రకటమవుతున్నది. ఇంకా ఏమంటున్నారు భగవాన్? ఇది ధర్మ్యము అంటే ధర్మయుక్తమైనటువంటి జ్ఞానము. అందుకే శోధనా లక్షణార్థం ధర్మం, ధర్మాత్ అనపేతం ధర్మ్యం అంటారు. అంటే ధర్మయుక్తంగా ఉన్నటువంటి ఈ జ్ఞానాన్ని ధర్మ్యము అంటారనమాట. ఎందుకంటే ఉపనిషత్తులే దీనికి మూల కారణం. అంటే ఉపనిషత్తులు దేంట్లో ఉంటాయి? వేదము. అంటే వేదం అనేది ధర్మాలకి ఆధారభూతం. కాబట్టి భగవద్గీత స్వతంత్రంగా కాదు. మీరు విషయం చూడాలి. సాక్షాత్తు భగవాన్ ఈశ్వర అవతారం అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇది నా సొంత జ్ఞానం అని చెప్పట్లేదు. వారు కూడా ఇది వేదముల నుండి వచ్చిందండి, పరంపర నుంచి వచ్చినటువంటి జ్ఞానము అని చెప్పారు ఆయన. ఎంత గొప్పవారండి ఆయన అసలు. ఎందుకు భగవద్గీత ఇంత గొప్పదయ్యింది? భగవాన్ బుద్ధ చెప్పినటువంటి బోధ ఇంత ప్రాముఖ్యత సంతరించుకోలేదు ఈ భారతదేశంలో అంటే మీరు ఒకటి గమనించాలి. ఇప్పుడు భగవాన్ శ్రీకృష్ణ చెప్పినటువంటి ఉపదేశము ఇది వేద సమ్మతము, వేదాంతాలకు అనుగుణంగా ఉన్నటువంటి జ్ఞానం అని భగవాన్ స్వయంగా చెప్పారు. కాబట్టి ఇది ఆచంద్రార్కము, చిరంజీవిగా అమరత్వం పొందినటువంటి జ్ఞానంగా ఉంటున్నది భగవద్గీత. మరి బుద్ధ భగవాన్ వేదముల్లో ఉన్నటువంటి కర్మకాండకి విరుద్ధంగా వ్యతిరేకించారు. కాబట్టి భగవాన్ బుద్ధ చెప్పిన జ్ఞానానికి నాస్తికవాదం అని పేరు పెట్టారు. మన వాళ్ళు లేబుల్ ఇచ్చారు, స్టిక్కర్ అంటించారు, నాస్తికవాదం. నాస్తికవాదం అంటే దేవుడిని నమ్మకపోతే నాస్తికవాదం అది కాదండి. వేదములు ఎవరైతే ఒప్పుకోరో వారిని నాస్తికవాదులు అంటారు వేదాంత ప్రకారంగా.
అయితే భగవాన్ శ్రీకృష్ణ ఇది వేదముల యొక్క జ్ఞానం అని ఎక్కడ చెప్పారు? మీ సొంత కవిత్వమా అని మీరు అడగొచ్చు. ఆయన ఏమన్నారంటే, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ ఏవం పరంపరాప్తం ఏవం పరంపరా ప్రాప్తం ఇది పరంపరా ప్రాప్తం ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షియో ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షియో విదుహు అంటే ఇది గురు శిష్యుల పరంపర ద్వారా వచ్చింది. గురు శిష్య పరంపర ద్వారా ఏవం పరంపరా ప్రాప్తం. ఎస్, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షియో విదుహు అంటే రాజులు కూడా ఋషులుగా ఉండేవారు, వారిని రాజర్షి అంటారు. ఓకే, దేవతల్లో కూడా ఋషి ఉన్నారనుకోండి, దేవర్షి. పూర్తిగా వేదతత్వం అంతా అపరోక్ష అనుభూతులు తెచ్చుకున్నారనుకోండి, బ్రహ్మనిష్టగా, వారిని బ్రహ్మర్షి అంటారు. తత్వాన్ని దర్శించిన వారిని మహర్షి అనమాట, మహర్షి. ఇలా పేర్లు ఉంటాయి. అందువలన రాజర్షుల నుంచి ఒకరి తర్వాత ఒకటి అలాగ వచ్చింది. సకాలేనేహ మహత యోగో నష్ట పరంతప అది అలాగ వస్తూ మధ్యలో ఆ లింక్ తెగిపోయింది. ఎందుకు? శ్రద్ధాభక్తి కలిగిన వారు తక్కువ అవడం వలన, దాని యొక్క ప్రాముఖ్యతను గుర్తించకపోవడం వలన ఈ యొక్క పరంపరా ప్రాప్తమైనటువంటి జ్ఞానానికి విఘాతం కలిగినది అని చెప్పారు. అయితే మరి వీరేం చేస్తారు? భగవాన్ శ్రీకృష్ణ గారు ఏం చేస్తారు? వీరు సయేవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతన. చూసారా, అదే జ్ఞానాన్ని, అదే వేదములో చెప్పిన జ్ఞానాన్ని, అయం అదే జ్ఞానాన్ని, మయ నా ద్వారా, తే నిన్ను, అద్య ఇప్పుడే, యోగ అదే యోగ జ్ఞానాన్ని, ప్రోక్త పురాతనమైనది చెప్తాను అన్నారు 4వ అధ్యాయంలో. చూసారా, అందువలన భగవాన్ శ్రీకృష్ణ వేదము ఉపనిషత్తులకు అనుగుణంగానే ఉపదేశం చేశారు, వాటికి అతిక్రమించి చెయ్యలేదు. అయితే అర్జున్నే ఎందుకు చెప్తున్నారు? భక్తోసి మే సఖా చేతి రహస్యం ఏతదుత్తమం. చూసారా, నువ్వు నాకు భక్తుడు మరియు సఖ, మంచి మిత్రుడు అర్జున, అందుకే నీకు చెప్తాను అని చెప్పారు. అయితే ఈ జ్ఞానం ఎంత కఠినమైనదేమో నువ్వు అలా సందేహించవద్దు. ఎందుకు? ఈ జ్ఞానం పొంది జీవన్ముక్తి పొందడం అంత తేలిక ఇంకేదీ లేదు సృష్టిలో. ఎందుకు? సుసుఖం కర్తుం అవ్యయం అంటారు. సుసుఖం కర్తుం అవ్యయం అంటే దీనంత తేలిక, అత్యంత తేలిక ఏంటంటే, నువ్వు బయటికి వెళ్ళేది పని చేయాలని పని లేదండి. అమ్మయ్య పెద్ద మ్యాన్షన్ బిల్డింగ్ కట్టాలి, లేకపోతే ఏమి గుంతలు బావులు తవ్వాలి, నువ్వు ఏమీ లేదు కదా ఎక్కడికి వెళ్ళాల్సింది. నువ్వు ఎక్కడున్నావు అక్కడే స్థిరంగా కూర్చొని నీవు కానిదంతా విడిచిపెడితే నీవే మిగిలిపోతావు. అదే అల్టిమేట్ సత్యం. నువ్వే అనంతమైనటువంటి ఆనంద స్వరూపానివి, అనంతమైనటువంటి జ్ఞాన స్వరూపానివి, అనంతం పరిపూర్ణమైనటువంటి భద్రతా స్వరూపం నీవే. కాబట్టి సుసుఖం కర్తుం అంటే తెలుసుకోవడానికి దీనంత తేలిక ఇంకేది లేదు అంటున్నారు. ఎందుకు అలాగన్నారు? మనం 8వ అధ్యాయం చూసాం, క్రమముక్తి. దానికి ఎంత బాధ అండి, లాక్కొని పీక్కొని జుట్టు పీక్కోవాలి. ఆఖరికి దేహత్యాగం చేసినప్పుడు ఈశ్వర స్మరణ చెయ్యాలి. పంచ ప్రాణాలని అలాగ లాగి మీ హృదయమునందు నిలిపి సుషుమ్న నాడి ద్వారా ఆ భృకుటి మధ్య ప్రాణాలన్నీ ప్రోగు చేసి అక్కడ నుండి బ్రహ్మరంధ్రం ద్వారా ప్రయాణించాలి. ఇదేమైనా మనము ఈ అబిట్స్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చి కిచెన్లో పెట్టి కడిగి వండేసినంత పనే అండి, చాలా కష్టం. అందుకే దాంతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా తేలిక అంటున్నారు ఈ రాజవిద్య, బ్రహ్మ విద్య. ఈశ్వర జ్ఞానం అంటే రాజవిద్య అంటే ఈశ్వర యొక్క నిజమైన స్వరూప జ్ఞానం అని అర్థం.
అంటే నిజమైన స్వరూపం అంటారు, మరి మామూలు జ్ఞానం ఉంటుందా? ఉంటుంది. రెండు జ్ఞానాలు ఉన్నాయి ఈశ్వర జ్ఞానం. ఒకటి ఆయన కింద స్థాయి స్వరూప జ్ఞానం ఒకటి ఉన్నది, అపరా ప్రకృతి జ్ఞానం. ఆయన యొక్క ఉన్నత స్థితి జ్ఞానం ఉన్నది, అది పరా ప్రకృతి శుద్ధ చైతన్య ఈశ్వర జ్ఞానం అంటారు. అందువలన జీవన్ముక్తి పొందడం చాలా తేలిక. అర్థమైందండి ఎందుకు తేలిక అన్నారు భగవాన్? అందుకే భగవాన్ శ్రీకృష్ణ సాక్షాత్తు మీ ఆత్మ సాక్షాత్కారము లేదా ఈశ్వర సాక్షాత్కారం ఈ హృదయస్థంలోనే చేసుకోవడం చాలా తేలిక. ఈ ఉపాసనలు కర్మయోగాలన్నీ చేసి అక్కడే ఆగిపోయి జ్ఞానం తెలుసుకోకుండా అక్కడే ఆగిపోతే ఈ క్రమముక్తి అనేది చాలా కష్టం, కఠినమైనది అని చెప్తున్నారు. ఈ విధంగా మీరు అర్థం చేసుకుంటే అప్పుడు భగవాన్ ఏమంటున్నారు, ఇది అవ్యయము. చూసారా, ఈ జ్ఞానం యొక్క ఫలం అవ్యయం అంటే నాశనం లేనిది. ఎందుకు నాశనం లేదు అంటే దీనివల్ల మీరు లోకాలకు ఎక్కడో ప్రయాణాలు ఉండవు, సాక్షాత్తు శాశ్వతమైనటువంటి పరమాత్మ తత్వాన్ని పొందుతారు. కాబట్టి మళ్ళీ వెనక్కి రావడాలు లేవు, ప్రయాణించడాలు లేవు. ఎందుకు? మీరు ఏ లోకాలకు వెళ్ళినా అక్కడ క్షణికమైన తాత్కాలికమైన ఫలమే ఉంటుంది. ఆ పుణ్యం అయిపోయిన తర్వాత కింద పడతారు. ఎందుకు? భగవద్గీతలోనే చెప్తారు, ఈ అధ్యాయంలో వస్తుంది, క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి. మీ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు కిందకి జారి పడతారు అని చెప్పారు. కాబట్టి అందుకే భగవాన్ ఏమన్నారంటే సుసుఖం కర్తుం అవ్యయం, కర్తుం సుసుఖం అవ్యయం. ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడం తేలిక, ఇది నాశనం లేని శాశ్వతమైన ఫలం, మీకు మోక్షాన్ని ఇస్తుంది ఇప్పుడు ఇక్కడే. అయితే ఇంతకీ ఇది ఎవరు పొందగలరు, ఎవరికి పొందలేరు అని చెప్తున్నారు. అశ్రద్ధధానా పురుషాః, అశ్రద్ధధానా పురుషాః, అశ్రద్ధధానా పురుషాః ధర్మస్యాస్య పరంతప, ధర్మస్యాస్య పరంతప, ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే, అప్రాప్య మాం నివర్తంతే, అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని, మృత్యు సంసారవర్త్మని, మృత్యు సంసారవర్త్మని అశ్రద్ధధానా పురుషాః ధర్మస్యాస్య పరంతప, అశ్రద్ధధానా పురుషాః ధర్మస్యాస్య పరంతప, అశ్రద్ధధానా పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని, అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని, అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. ఉత్తమం. అయితే భగవాన్ ఏమంటున్నాడంటే, ఓ అర్జున, ఓ పరంతప, ఓ పరంతప అంటే పరాన్ శత్రూన్ అన్యాన్ శత్రూన్ పరాన్ తాపయంతి ఇది పరంతప. అంటే అర్జునుడు మామూలు వీరుడు కాదు, అప్పటికే విశ్వ విజేత ధనుర్విద్యలో. అందువలన ఆయన ముందు శత్రువు వస్తే మిగలడు, తప్పించుకొని వెళ్ళడానికి వీలు లేదు. అందువలన ఆయనకి పరంతప అని బిరుదు కూడా భగవాన్ పిలుస్తున్నారు. అందువలన ఈ ధర్మ మార్గమునందు శ్రద్ధ లేకుండా శ్రద్ధారహితంగా ఉంటూ ప్రవర్తిస్తూ ఎవరైతే నన్ను ఎగతాళి చేసి నన్ను భజించరో వాళ్ళు ఎలాగా నన్ను చేరుకోరు. నన్ను అంటే ఇక్కడ దేవకి వసుదేవ పుత్రుడు కృష్ణ కాదండి, ఋషికేశ స్వరూపం అంటే సకల ప్రాణుల హృదయస్థములో ఉన్న అంతర్యామియే ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ అని అర్థం.
నన్ను పొందక మృత్యురూపమైన సంసార చక్రంలో కిందకి మీదకి ఈ సర్కస్లో పెట్టిన జియంట్ వీల్లో తిరుగుతుంటారని చెప్పాడు ఆయన. అందువలన ఈ జ్ఞానం ఇంత గొప్పదైంది కూడా, శాస్త్రమే దీని గురించి ఇంత గొప్పగా చెప్పినా, ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు, ఎన్ని గురుకులాలు, ఎంత మహాత్ములు, ఎంత యోగులు, ఎంతమంది వస్తున్నా దురదృష్టవశాత్తు ఈ జ్ఞానం కోసం ఎక్కువ మంది రావట్లే. ఒక కమెడియన్ తీసుకొచ్చి పెడితే వేల మంది వచ్చి కూర్చుంటారు. గిల్లడము, గిచ్చడము, నవ్వడము, ఏడడము, కింద పడడం, మీద పడడం, వీటి కోసమే జనం తిరుగుతున్నారు తప్ప ఈ అద్భుతమైనటువంటి ఈ తత్వం తెలుసుకొని అమృతత్వం పొందుతాము, కారణ జన్ములుగా, యుగ పురుషులుగా అలాగవుతామని ఎవరికీ లేదు. అంటే లేదంటే చాలా తక్కువ అని అర్థం. ఇది అత్యంత శ్రేష్టమైన జ్ఞానము, ఉచితంగా వస్తుంది. ఇదేం పెద్ద ఖర్చు పెట్టక్కర్లేదు మీకు. అదే ఉదయాన్నే ప్రాతకాలంలో ఒక్కొక్కరు 1000 రూపాయలు కట్టి క్లాస్ రండి అంటే ఒక్కరు రారేమో, నాకు తెలిసి 1-2 వస్తారు. అందువలన ఎంత ఉచితంగా లభిస్తుందండి ప్రపంచంలో ఈ జ్ఞానం. బహుశా ఉచితంగా లభిస్తుంది కాబట్టి ఎవరూ రావట్లేదు. అలా కాకుండా ఇప్పుడు మీకు అద్భుతమైన పేర్లు, డిస్ట్రెస్ యువర్ సెల్ఫ్ అని పెద్ద బోర్డు పెట్టి, లేకపోతే ఈ సాఫ్ట్వేర్ కోర్సులు, అమీర్పేట వెళ్ళండి, మొత్తం ఎక్కడ చూసినా మొత్తం రోడ్డు నిండిపోతే పాంప్లెట్స్, జావా, రాగి జావా, అంబలి, .NET, మైక్రోసాఫ్ట్, ఏవేవో చెప్తారు వాళ్ళు కోర్సులు. మీరు కోర్స్ చేసిన తర్వాత మీకు లక్షల్లో ప్యాకేజ్ అంటారు. మన వాళ్ళు ఇంటి దగ్గర అప్పు చేసి తీసుకొచ్చి 50,000, 60,000 కట్టేస్తారు. కోర్సు జస్ట్ 2 నెలల ఫీజు 60,000. భగవద్గీత మీ జీవితాన్ని మారుస్తుంది, రండి 2 నెలలు ఫ్రీగా చెప్తామంటే ఎవరో రారు. అందువలన ఏదైనా ఉచితంగా ఇస్తామంటే చాలా మందికి అనుమానం, ఎందుకు ఉచితంగా ఇస్తున్నారు వీళ్ళు, దీంట్లో ఏదో మతలబు ఉంది. ఈ డౌట్ మనకు రైజ్ అవుతుంది. ఎందుకు? మన మనసు ఎప్పుడు డౌటింగ్ థామస్ అంటారు. ఇది డౌట్లు పడ్డమే దాని స్వభావం. మీరు చూడండి, ఈ సమాజం ఎంత దారుణంగా ఉంటుందంటే, పొరపాటు ఎవరైనా సరే సమాజ శ్రేయస్సు కోసం తాను అవినీతి, అధర్మం చేయనని ముందుకొచ్చి ఎంతో దయ, ఎంతో జాలి, ఈ యొక్క సమాజం మీద ప్రేమ ఉండి, నేను పెళ్లి చేసుకుంటాను, రూపాయి కూడా డౌరీ తీసుకోను, కట్నం తీసుకుని అన్నాడు అనుకోండి ఒక వ్యక్తి. ఆయన మీద 100 అనుమానాలు. ఇంతకీ ఈయన సరిగా ఉన్నాడా లేదా, ఈయన వెనక ఏది ప్రాబ్లము, ఈయనకి ఏది లోటు, ఈ అనుమానాలు పడతారండి. అంటే సమాజంలో అసలు ఏదైనా మంచి చేస్తామంటేనే భయం, సహకారం లేదు, ఎంకరేజ్మెంట్ ఉండదు. కాబట్టి ఇంత గొప్ప జ్ఞానాన్ని ఎందుకు ఎవరు అందుకోవడానికి ముందుకు రావడం లేదు? చూడండి, ఇప్పుడే ఇక్కడే నువ్వు మోక్షం పొందుతావు అంటున్నారు వెంటనే, కానీ ఎవరు నమ్మరు. అబ్బే అది ఇప్పుడేంటి, అది అంటారు, మోక్షం అంటారు, కానీ అదేమైనా అయ్యే పని అండి అస్సలు. అదే అందులో మళ్ళీ మనకి యువతీ యువకులు ఎవరైనా భగవద్గీత పట్టుకున్నారు అనుకోండి, అమ్మా వీళ్ళకి ఏమైంది ఇప్పుడు భగవద్గీత, అది ఎప్పుడో దంతాలు అన్ని రాలిపోయి అవయవాలు పని చేయకుండా ఒక మూలను కూర్చొని ఒక చిప్ప పట్టుకుని ఉంటే అప్పుడు కాదు భగవద్గీత. భగవద్గీతతో పాటు నేను తీసుకుపోవడానికి అక్కడికి. అలాంటి అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు సమాజంలో. పొరపాటున ఎక్కడైనా భగవద్గీత ఘంటసాల వేస్తే అక్కడ పోయారనే అమంగళం అనే బాధ. అంత విరుద్ధ మార్గంగా ఉన్నది సమాజం. అందుకే చాలా మంది అశ్రద్ధదాన, చాలా మంది మనుషులకి, మానవులకి ఈ బోధ యొక్క రిజల్ట్, ప్రయోజనం, గొప్పతనం మీద అసలు శ్రద్ధే లేదు. అశ్రద్ధదాన, అలా శ్రద్ధే లేదు. దేని మీద శ్రద్ధ లేదు? ఈశ్వర జ్ఞానం మీద శ్రద్ధ అంటే అస్సలు ఉండదు. ఈశ్వరుని పూజిస్తాము, ఈశ్వరుని అలంకరిస్తాము, కానీ ఈశ్వర తత్వం ఏంటి అంటే తెలియదు, ఇష్టం ఉండదు మనకి. మనం అనేక సేవలు చేయడానికి వెళ్తాం, అన్నవరము, తిరుపతి, అన్నిటికీ వెళ్తుంటాం, సింహాచలం వెళ్తుంటాం, సేవలు చేస్తాం. కానీ ఇంతకీ దేవుడు అంటే ఏమిటి అక్కడ అడిగారు అనుకోండి, కొంప మునిగిపోతుంది. లాగిపోయి ఒకటి కొట్టినా కొడతారు. నీ కళ్ళ ముందే వెంకటేశ్వర స్వామి ఉంటే ఇంక దేవుడు అంటే ఎవరంటావా? అమ్మ నాయన. విచిత్రం ఏమిటంటే, ఇక్కడ విచిత్రము,
ఈశ్వరుకి ఒక ప్రదేశంలోను ఒక కాలంలోను మనం బంధిస్తున్నాం. అది చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే, ఇప్పుడు ఈశ్వర అక్కడ తిరుపతిలోనే ఉన్నారు అనుకుందాం, తప్పులేదు. చాదస్తంతోనే కొంతమంది అంటారు, నువ్వు తిరుపతి వెళ్తున్న ఒక దేవుడు దేవుడు అని, అక్కడ లేడు అంటారు. అది తప్పే. మరి తిరుపతిలో ఉంటే మరి ఇక్కడ సంగతి ఏంటి? ఇక్కడ లేడనాలా? మరి ఇక్కడ లేని దేవుడు ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఇక్కడ మనకేం చేయగలడు? కాబట్టి దేవుడు ఈశ్వర అనేది ఒక ప్రదేశానికి ఒక కాలానికి పరిమితం కాకూడదు. అంటే ఇప్పుడు తిరుపతిలో ఈశ్వర వెంకటేశ్వర స్వామి ఈశ్వర ఉన్నారా లేదా? ఉన్నారు. అంటే కేవలం తిరుపతిలో ఉన్నారంటే తప్పు అవుతుంది. అందువలన తిరుపతిలో కూడా వెంకటేశ్వర స్వామి ఉన్నారు అనండి, అది జ్ఞానం. మరి ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి ఉంటాడు. మరి అయోధ్యలో కూడా ఉంటారు. మరి పాకిస్తాన్లో కూడా. అంటే యావత్ సృష్టి అంతా అంతర్యామిగా సర్వవ్యాపిగా ఉన్నారు ఈశ్వర అని తెలుసుకోవాలి మనం. అందువలన దీన్ని ధర్మస్య ఇక్కడ ధర్మం అంటే ఏదో పుణ్యము ధర్మం కాదండి. ఇక్కడ ధర్మం అంటే ఈశ్వర జ్ఞానము, బ్రహ్మ విద్యనే ఇక్కడ ధర్మము అన్నారు భగవాన్. దీని మీద శ్రద్ధ ఉండదు. మరి అలాంటి వారికి ఏమవుతుందా? అప్రాప్యమాం, నన్ను చేరుకోలేరు. నన్ను చేరుకోరు. సరే, నన్ను చేరుకోపోతే నష్టం ఏంటి? అబ్బా, నన్ను చేరుకోపోతే చాలా నష్టం ఉందండి. ఏమిటా నష్టం భగవాన్ అంటే, మృత్యు సంసారవాత్మని పునరపి జననం పునరపి మరణం అంటారు. అంటే మళ్ళీ తల్లి గర్భంలో పుడతావు, మళ్ళీ ఆ మలమూత్ర మధ్య అలాగ చక్రాలు తిరుగుతుంటావు, మళ్ళీ బయటకు వస్తావు, మళ్ళీ నువ్వు కావు పీవు మరజావు అని ఈ రోల్ అండ్ రాక్ డాన్సులు వేస్తుంటావు, అన్ని చెడు పనులు చేస్తావు, మళ్ళీ అంతగా నీచమైన జనం పుడతావు. ఎలా? ఓ పందిగానో కుక్కగానో పుడతావు. ఇంకా అక్కడితో నువ్వు ఇంకో ఆగవు, ఇంకా నీచమైనవి చేస్తుంటావు ఆ కృత్యాలు, మళ్ళీ ఇంకా దోమ ఈగ అలా పుడతావు. ఎందుకు? నీ జన్మ నీచమైనప్పుడు దాని నుండి అంత తపస్సు చేయడానికి అవకాశం లేదు. ఒకవేళ పందిగా పుట్టావు అనుకోండి, నువ్వు పందిగా ఎంత బాగా శరీరాన్ని దృఢం చేసుకున్నా నువ్వు పందిగా నంది అవ్వవు కదా. పంది కెనాట్ బి ఏ నంది. అందువలన నీచమైన జన్మలో నువ్వు దిగకుండా జాగ్రత్త పడాలి అంటారు. అప్రాప్యమాం అంటే నన్ను పొందలేరు. నన్ను పొందలేకపోతే అయిపోలేదు. నన్నంటే ఇక్కడ ఎవరు? భగవాన్ శ్రీకృష్ణ అనంతమైనటువంటి భద్రత, అనంతమైనటువంటి ఆనంద స్వరూపము, అనంతమైన శాంతి. ఈ మూడింటిని పొందలేరు అంటే మోక్షం పొందరు అని అర్థం. అందుకే ఉపనిషత్తులు ఏం చెప్పారు? ఇక చేత వేది అత సత్యమస్తి నేదిహా వేది మహతి వినష్టి అన్నారు. కేనోపనిషత్తులు చెప్పారు ఋషి, హే బాలక, నువ్వు ఇక్కడ గనక ఈ తత్వం తెలుసుకున్నావా, అత సత్యమస్తి, నువ్వు సత్యాన్ని పొందుతావు. ఒకవేళ ఈ జీవితంలో నువ్వు సత్యం పొందలేవా, మహతీ వినష్టి, నీ జీవితంలో అత్యంత గొప్పది కోల్పోతావు అని ఉపనిషత్తు ఋషి చెప్పాడు. కేనోపనిషత్తులు మహతీ వినష్టి అంటే వారు చాలా నష్టపోతారు. ఎందుకంటే అనంతాన్ని పొందలేకపోవడం అనంతమైన నష్టమే కదండి. ఈశ్వర స్వరూపం అంటే అనంతము. ఈశ్వరుని పొందలేదు అంటే ఆ నష్టం కూడా అనంతంగానే ఉంటుంది మీకు. అయినా చెక్కు చెదరు కొందరు, మీరు ఏమి చెప్పినా అయినా మా కర్తవ్యం, మా బాధ్యత అని మీకేం తెలుసు, మేము గృహస్థులు అంటుంటారు. అందువలన ఈ సాక్షాత్ భగవాన్ జగద్గురు శ్రీకృష్ణుడు కూడా పెద్ద గృహస్థ మీకంటే, అది మర్చిపోకూడదు మనం ఎప్పుడు కూడా. అందువలన ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మలో చూసుకుంటాం అంటారు. కానీ ఒక విషయం చూడండి, ఇప్పుడు తప్పితే మరు జన్మ ఎలా వస్తుంది? మీరేమైనా గ్యారంటీ సర్టిఫికెట్ ఇచ్చారా? కుదరదులేండి, తర్వాత జన్మలో వస్తుంది. తర్వాత జన్మ మీరు చూసారా? అంతకంటే హీనమైన జన్మ వస్తుంది మనకి, ఎవరో తెలుసు. అందుకే క్షీణే పుణ్యే మత్తిలోకం అన్నారు, కానీ భూలోకానికే ఖచ్చితంగా వస్తామని చెప్పలేదు. ఉపనిషత్తు ఏమన్నదంటే
ఇమం లోకం హీనతరం వా విశంతి. ఈ లోకానికే మీరు రావచ్చు, లేకపోతే అత్యంత హీనమైనటువంటి లోకాలు, హీనమైనటువంటి శరీరాలు పొందవచ్చును అని చెప్పారు. అందుకే సంసార వర్త్మని, మృత్యు సంసార వర్త్మని అంటే, మృత్యు సంసార వర్త్మని అంటే నివర్తంతే అంటే నిశ్చయన నువ్వు తప్పకుండా కిందకి మీదకి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఎందులో? మృత్యు సంసార వర్త్మని అంటే ఈ మృత్యు రూప సంసార చక్రం ఉంది కదండి, పుట్టడము చావడం, పుట్టినవారు గిట్టక తప్పదు అన్నట్టు ఈ చక్రంలో బంధించబడతారు. ఇది ఎలాంటి సంసారము? మృత్యువుతో కూడి ఉన్న సంసారం. అందుకే మనకి జీవితంలో అన్నిటికంటే భయంకరమైన భయం ఏంటంటే మృత్యు భయం. మృత్యు భయం అంటేనే సరే ఒక్కొక్కరికి ఎంత భయంకరమైన బాధ కలుగుతుందో, అలాంటి మృత్యు భయమే ఈ మృత్యువు ఈ సంసార చక్రంలో మీరు తిరుగుతారు అని మనకు తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నారు. సో ఇప్పటి వరకు భగవాను ఒక మాట చెప్పారు. ఏంటది? పూర్తిగా ఈ విద్య అత్యంత అద్భుతము, అత్యంత రహస్యము, అత్యంత గొప్పది, ఇది అత్యంత పవిత్రం చేస్తుంది. దీనికి ఎంతో శ్రద్ధాభక్తిగా ఉండి తపిస్తే తప్ప ఇది తెలుసుకోలేరు. ఇంత గొప్పదైనప్పుడు కూడా శ్రద్ధ లేకుండా ఇక్కడ ఈ భోగాల్లో పడి వాళ్ళు సంసార చక్రంలో కొట్టుకుంటున్నారు అని చెప్పారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఈశ్వరుని యొక్క గొప్పతనం, ఈశ్వర జ్ఞానం యొక్క గొప్పతనము. ఎవరైతే అసూయ లేదో అలాంటి వాళ్ళకే ఇది చెప్పడం జరుగుతుంది, వారే దీన్ని అందిపుచ్చుకుంటారని చెప్పారు. సో ఇప్పటి వరకు మనకి 3 శ్లోకాల్లో భగవాన్ ఒక రకమైన క్లారిటీ ఇచ్చేశారు. అర్థమైందండి? అందువలన ఇప్పుడు తర్వాత అంటే 4వ శ్లోకం నుండి 10వ శ్లోకం వరకు, ఈ 4 నుండి 10వ శ్లోకం వరకు అద్భుతమైనటువంటి నిర్గుణ ఈశ్వర స్వరూపాన్ని చెప్తున్నారు. ఈ 3 శ్లోకాల్లో మనం ఏం చూసాము అంటే సబ్జెక్ట్ మ్యాటర్ అంటే ఏ విషయాన్ని ఈ అధ్యాయం డిస్కస్ చేస్తుంది అంటే మొత్తము ఈశ్వరుని యొక్క పర తత్వం చెబుతుంది. దాని యొక్క ప్రయోజనం మోక్షం పొందుతారు. దానికి అర్హత శ్రద్ధ, అసూయ లేకపోవడము, అంటే అనసూయగా ఉండాలి. ఓకేనండి? అర్హత, శ్రద్ధ, అసూయ లేకపోవడం. అందుకే నిన్న మనం చూసాం అత్రి మహర్షి అనసూయ గురించి చెప్పాం. సో ఈ 4-10 శ్లోకాల్లో ఈశ్వర జ్ఞానాన్ని, అల్టిమేట్ జ్ఞానం మీకు చెప్పేస్తారనమాట. అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, యోగ వాసిష్టము లాంటి అనేక భాగవత పురాణం లాంటి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వం అంతా 4వ శ్లోకము నుండి 10వ శ్లోకం వరకు అంటే 7 శ్లోకాలలో మీకు పూర్తిగా వివరిస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఆయనకి ఎంత కాన్ఫిడెంట్ అంటే ఆయన చెప్పిన జ్ఞానానికి వేలెత్తి చూపడానికి కూడా వీలు లేదు. ఈ అధ్యాయానికి ఇది ఒక హృదయం లాంటిది, ఆయుపట్టు. నిజానికి భగవద్గీతలోనే చాలా ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి భాగం ఇది. ఈ భాగంలో ఉపనిషత్తులు మొత్తము ప్రస్థానత్రయ యొక్క సారమంతా ఈ 7 శ్లోకాల్లో ఉంది. మీరు నమ్మాలి. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆ ఈశ్వరుని యొక్క ఉన్నత స్థాయి అంటే పరప్రకృతి యొక్క తత్వాన్ని చెప్తున్నారు. దానికి అనేక పేర్లు ఉన్నాయి, మనం చూసాం ఇంతకుముందు. ఏమిటి? నిర్గుణ ఈశ్వర తత్వము, అవ్యక్త స్వరూప తత్వము, బింబ చైతన్య స్వరూపము, పరా ప్రకృతి, బ్రహ్మ, పరమాత్మ, చైతన్యము, విజ్ఞానము. ఇవన్నీ పేర్లే. నేను అన్ని పేర్లే చెప్పాను, మీరేం కంగారు పడవద్దు. అందువలన శ్రీకృష్ణ పరమాత్మ పరా ప్రకృతి అన్నారు. ఎందులో? 7వ అధ్యాయంలో. అందువలన ఉపనిషత్తులు బ్రహ్మ బ్రహ్మ అంటారు. వాళ్ళు బ్రహ్మ బ్రహ్మ అంటారు. భగవాన్ శ్రీకృష్ణ కొత్తదనం కోసము పరా ప్రకృతి అని చెప్పారు. సో ఈ విధంగా
ఎందుకు ఈ పరాప్రకృతి గురించి చెప్తున్నారు అంటే, మన ఇంద్రియములకు, ఈ మనస్సుకి, బుద్ధికి గోచరమైనదంతా కూడా తాత్కాలికము, అనిత్యమే. వాస్తవానికి ఇవన్నీ పని చేయడానికి వెనుక ఉన్న కారణమే పరాప్రకృతి ఈశ్వర. అందుకే మంతున్న శక్యో మనసా కదాచిత్ వక్తున్న కేనాపి తథా న వాచ బోద్ధుం చ బుద్ధ్యాపి తథా న శక్యః బుద్ధ్యాది సాక్షి ఖలు కేవలో యః సర్వేంద్రియాతీత పదాస్థితోపి సర్వేంద్రియా ప్రేరయిత పరోయ అన్నారు దీన్ని. అంటే మంతున్న శక్య మనసా కదాచిత్, అంటే మనసు ద్వారా మంతనం చేద్దామంటే వీలు పడట్లేదు. నోటి ద్వారా మాట్లాడదామంటే వీలు పడదు. బుద్ధి ద్వారా ఆలోచిస్తామంటే వీలు పడదు. ఎందుకు? అసలు బుద్ధి ద్వారా ఆలోచించాలంటేనే ఈ ఎరుక, ఆత్మస్వరూపం, చైతన్యం అవసరం. కాబట్టి ఇంద్రియములకి, మనసు, బుద్ధికి అతీతంగా ఉన్నది వీటన్నింటికి ప్రేరణ ఇస్తున్నది. అందుకే యమధర్మరాజు ఏమన్నాడంటే, అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథారసం నిత్యమగంధవచ్చయత్ అనాద్యనంతం మహతః పరం ధ్రువం నిచాయతం మృత్యుముఖాత్ ప్రముచ్యతే. హే నచికేత, ఇది నీకు శబ్దంకి కాదు కాబట్టి నీ చెవుల ద్వారా తెలుసుకోలేవు. ఇది రూపం లేదు కాబట్టి నీ నేత్రముల ద్వారా చూడలేవు. ఇది ఒక ద్రవ్య పదార్థం కాదు కాబట్టి నీకు స్పర్శ ద్వారా తెలియదు. దీనికి వాయుతత్వం లేదు కాబట్టి నువ్వు వాసన ద్వారా తెలుసుకోలేవు అని చెప్పారు. ఇలాంటి తత్వము మనం ఏం చేస్తాము? ముందు మనం గ్రహించలేము కాబట్టి దానికి ఒక ఆకారం చూపెట్టి మహాత్ములు మనకి ఆ మార్గంలో ప్రయాణించాలని వారి కృపా కరుణ, అందువలనే సగుణ సాకార రూపం ఈశ్వరుని మనకి అందించారు. కానీ ఉపనిషత్తులు చాలా కఠినంగా ఉంటాయండి. అందుకే జగత్తంతటికి ఉపదేశించాల్సిన జ్ఞానం ఏంటంటే భగవద్గీత. ఉపనిషత్తులు అందరికీ వీలు పడదు. ఉపనిషత్తులు కర్ణ కఠోరంగా ఉంటాయి. ఒక్కోసారి మీకు ఎలాగుంటే తెలుసండి, తదేవ బ్రహ్మతం విద్ధి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే యన్మనసాన మనుతే ఏన మనస ఆహుర్ యన్ మనసాన మనుతే ఏన మనస్సు చింతయేత్, అంటే మన్వీత అంటారు. అంటే అర్థం ఏంటి? ఏ మనసు అయితే స్వయంగా తనకు తానుగా మంతనం అంటే చింతనం చేయలేదో, దేని ఆధారంగా అయితే మనస్సు పనిచేస్తుందో అది బ్రహ్మ, అది నీ స్వరూపము. అంతే తప్ప నువ్వు రూపం పెట్టుకొని ఉపాసన చేస్తున్నది బ్రహ్మ కాదు అని చెప్పేశారు ఉపనిషత్తులు. యన్ మనసాన మనుతే ఏనాహుర్ మనోమతం, అంటే యన్ మనసాన మనుతే ఏనాహురు మనోమతం అంటారు ఉపనిషత్తులు. ఏంటి? యన్ మనస నమనుతే, దేని గురించి అయితే మనసు చింతించలేదు, దేని వలనైతే మనసు పని చేస్తుందో అది బ్రహ్మ. చూసారా? బల్బు విద్యుత్ శక్తిని చూడలేదు, కానీ ఏ విద్యుత్ శక్తి వలన అయితే బల్బు పనిచేస్తుందో దానిని విద్యుత్ శక్తి అంటారు. బల్బు విద్యుత్ శక్తిని తెలియజేయలేదు, కానీ ఏ శక్తి వలన బల్బు పనిచేస్తుందో ఆ శక్తిని విద్యుత్ శక్తి అంటారు. ఇది తెలుసుకోవాలి మనం. అందువలన ఈ అవ్యక్త నిర్గుణ స్వరూప ఈశ్వరుని ఎలా అనుభవంలోకి తెచ్చుకోవాలి అది 4వ శ్లోకములో చెప్తున్నారు భగవాన్. అంటే 4వ శ్లోకము నుండి ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తున్నారు. మయా తతమిదం సర్వం మయా తతమిదం సర్వం మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా జగదవ్యక్తమూర్తినా
జగదవ్యక్తమూర్తినా మస్థాని సర్వభూతాని మత్స్థాని సర్వభూతాని మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః న చాహం తేష్వస్థితః న చాహం తేష్వస్థితః మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మస్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వస్థితః మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వస్థితః. ఉత్తమం, అద్భుతమైన శ్లోకంలో మనం ప్రవేశించాము. అయితే భగవాన్ ఏమంటున్నారంటే ఈశ్వరుని యొక్క 2 స్వరూపాల గురించి మనం ఇప్పటి వరకు చూసాం 7వ అధ్యాయంలో కూడా. అందుకే 7వ అధ్యాయం తర్వాత ఇమ్మీడియట్ కనెక్షన్ 9వ అధ్యాయానికి ఉంటుంది, 8వ అధ్యాయానికి ఉండదు. కానీ అది ప్రాసంగికంగా మధ్యలో వచ్చింది, దాన్ని కూడా చూసాం మనం. అయితే ఈశ్వరుని యొక్క స్వరూపం 2 రకాలు ఉన్నప్పుడు ఈ రెండింటిలో అల్టిమేట్ సత్యం ఏమిటి అంటే నిర్గుణ నిరాకార రూపమే అల్టిమేట్ సత్యం. దానిని ఒక కొంతకాలం మన లెక్కల్లో మ్యాథమెటిక్స్ లో ఎక్స్ అనుకునము. మీ జీవితాంతం ఎక్స్ అనుకోకూడదు, ఎక్స్ వాల్యూ ఏదో చెప్పాలి మీరు. అదే విధంగా ఈశ్వరునికి ఈ రూపం అనుకునుము, ఈశ్వరునికి ఈ నామము అనుకునుము. ఆ తర్వాత మనము ఆ రూపముకి వెనక ఉన్న తత్వాన్ని తెలుసుకుంటాము, ఆ యొక్క నామములో ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకుంటాము. ఆ విధంగా ఈశ్వరునికి ఆ యొక్క నిరాకార నిర్గుణ రూపం గురించి ఇప్పుడు ప్రారంభిస్తుంది. ఏంటి? నిర్గుణ బ్రహ్మకి గుణాలు లేవు అంటే ఈశ్వరుని ఒక స్థూల వస్తువుగా చూడలేము. ఎందుకు చూడలేము? ఒకవేళ స్థూల వస్తువుగా మీరు చూశారనుకోండి, అంటే మీకు కూడా ఈశ్వరుడు ఒక దృశ్యంగా మారిపోతున్నారని అర్థం. యదృశ్యం తన్నశ్యం అన్నారు. ఏదైతే దృశ్యంగా ఉంటుందో అది త్వరలోనే నాశనం అయిపోతుందని శాస్త్రం చెబుతుంది. యదృశ్యం తన్నశ్యం తత్ నశ్యమేవా. అందువలన ఈశ్వరుని మీరు కేవలము ఒక దృశ్యంగా ఒక గుణములతో కలిగి ఉన్న రూపంగా మీరు శాశ్వతంగా చూడాలనుకుంటే ఆ ఈశ్వరుడు ఉండే పరిస్థితి లేదు. అందుకే శ్రీరామచంద్రుడు శాశ్వతంగా ఎందుకు లేరు? సరయూ నదిలో ఎందుకు కలిసిపోయారు ఆఖరి క్షణములో అంటే యదృశ్యం తన్నశ్యం. అందువలన ఆ ఆజాన బాహు, ఆ యొక్క కోదండరామ, అలాంటి శ్రీరామచంద్రుడు ఆత్మారాముడుగా నిరాకార నిర్గుణ బ్రహ్మస్వరూపంగా శాశ్వతము. సీతాపతి దాశరథి రామ కౌసల్య రామ అశాశ్వతము. అందువలన ఈశ్వరుని యొక్క మొట్టమొదటి అంశం ఏంటండి? అవ్యక్త రూపము. రూపం లేదు. మరి ఈశ్వరుని రూపం లేదనేసరికి ఆయన ఎక్కడో ఉంటాడు, ఎక్కడ ఉంటాడు అనకూడదు, మీరు అడగకూడదు. ఎప్పుడు ఆయన రూపం లేదు నేను అన్నాను, ఎక్కడ ఉంటాడు స్వామి ఈశ్వర అన్నారు అనుకోండి, చాలా తప్పు. ఎందుకంటే రూపము గనక లేకపోతే దేశము గాని కాలము గాని ఆకారము గాని ఏమీ ఉండవు. మరి ఆ ఈశ్వరుడు ఎప్పుడు వస్తాడు అని కూడా అడగకూడదు. ఎందుకంటే ఆయన కాలమునకు కూడా అతీతం, కాలాతీతుడు, మహాకాలుడు. అందువలన ఎప్పుడు వెళ్ళేది కాదు, వచ్చేది కాదు. కానీ మనం ఎలా తెలుసుకుంటే ఈశ్వరుని మనం చేసుకోవచ్చు పూజల కోసం. అస్మిన్ అరిద్రా బింబే సుముఖం మహాగణపతిం ధ్యాయామి ఆవాహయామి అంటాం. పూజలన్నీ చేసేస్తాం,
లాస్ట్ చివరికి ఏమంటాము? యథాస్థానం ప్రతిష్టాపయామి అంటాం. మళ్ళీ ఎక్కడున్న ఈశ్వరుని అక్కడ పెట్టేస్తాం. ఎందుకు? మనము నిర్గుణ ఈశ్వరుణ్ణి ఒక గుణము ఆపాదించి మనం పూజ చేసుకున్నాం. దాంట్లో తప్పు లేదు. అది కూడా శాస్త్ర సమ్మతమే. శాస్త్ర సమ్మతం. మీరు ఒక రూపం పెడుతున్నారు, ఆ రూపంలో ఈశ్వరునితో అనుసంధానం అవుతున్నారు, మళ్ళీ విడిచిపెడుతున్నారు. కాబట్టి మీరు పసుపుని గణపతి అనుకున్నంత సమయంలో అది పసుపు కాదు, అది మహాగణపతి. సృష్టి స్థితి లయకారైనటువంటి మహా ఈశ్వర మహాగణపతి ఆ సమయంలో. అదేవిధంగా రమ్మని పొమ్మని మనము చెప్పగలిగేది సగుణ బ్రహ్మకు మాత్రమే. ఆవాహయామి, ఈశ్వరరా, గోవింద గోవింద, ఈ పిలుపులన్నీ కూడా సగుణ ఈశ్వరులోనే ఉంటాయి. నామరూపాలున్న బ్రహ్మకు మాత్రమే. కానీ భక్తి సగుణ ఈశ్వరుతో మొదలుపెట్టి నిర్గుణ ఈశ్వర జ్ఞానాన్ని చేరుకోవాలి. అంటే రాకపోకలు, అంటే ఆయారాం గయారాం, ఈ రెండు లేని స్థితి అయినటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆ స్వరూప తత్వాన్ని మనము చేరుకోవాలి. అటువంటి ఈశ్వరుని మీరు తెలుసుకుంటేనే మీరు పూర్తి స్థాయి ఈశ్వర తత్వాన్ని సాక్షాత్కరించుకున్నట్టు లెక్క. అప్పుడు ఆ ఈశ్వరుడు మీకంటే అసలు ఒక క్షణము, అంటే మీకంటే వేరుగా లేదు. కెరటము నీరుని ఆవిష్కరించుకుంది అనుకోండి, సాక్షాత్కరించుకుంది అనుకోండి, ఇంకా నీరు కంటే వేరే కెరటం ఎప్పుడైనా ఉండగలదా? మీరు కూడా అంతే. ఈశ్వర తత్వమే ఆత్మతత్వంగా మీరు దర్శించిన తర్వాత ఈశ్వర కంటే వేరుగా ఉండే క్షణమే లేదు. అసలు ఈశ్వరే నిండి ఉన్నారు మొత్తం. దృష్టిం బ్రహ్మమయీం కృత్వా, దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్ అంటారు. అంటే మన దృష్టిలో అంత ఈశ్వర తత్వజ్ఞానం వచ్చింది, నిజమైనది నిర్గుణ నిరాకార ఈశ్వర జ్ఞానం. అప్పుడు యావత్ సృష్టి అంతా ఈశ్వరు కంటే భిన్నంగా ఒక అణువు కూడా ఉండదు. అంటే అవ్యక్తం అంటే నామరూపాలు లేని ఈశ్వరునికే అవ్యక్త స్వరూపం అంటారు. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క యథార్థమైనటువంటి నిర్గుణ ఈశ్వరు యొక్క తత్వంలో మొదటి భాగం మనం చూసాం. ఏమిటి? అవ్యక్త స్వరూప ఈశ్వరుని చూసాము. రేపటి నుండి మరిన్ని విశేషణాలు, మరింత గొప్పతనంగా ఆ యొక్క నిర్గుణ ఈశ్వరుని ఎలా సాక్షాత్కరించుకోవాలనే విషయం మీద రేపటి క్లాసులో చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.